శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్వాదం చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆస్వాదిస్తున్నటువంటి, అలాగే చూస్తున్నటువంటి నా వీడియోస్ని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జనవరి 2026 నుండి 31 డిసెంబర్ 2026 అంటే 12 నెలల పాటు రాబోయే సంవత్సరం అనమాట. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే 12 రాసుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా గ్రహాలు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహం, గురువుగారు ఉచ్చ స్థితిలో ఉన్నారు. అది చాలా అద్భుతం. 5 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. 2nd జూన్ నుండి అంటే 2026 అనమాట నుండి 30th అక్టోబర్ వరకు కూడా 2026 వరకు కూడా ఆయన ఎగ్జాల్టేషన్లో ఉచ్చ స్థితిలో ఉంటారు ఆయన. తర్వాత గురుడు సింహరాశిలాగా మారుతున్నాడు 31st అక్టోబర్ నుంచి. అక్కడి నుంచి అసలు సంవత్సరం మొత్తం ఉంటాడు ఆయన. అంతేకాకుండా కుజుడు కూడా నీచ స్థితిలోకి వస్తాడండి, కర్కాటకంలో ఉంటాడు. 18 సెప్టెంబర్ 2026 నుండి 30th నవంబర్ 40 days వరకు కూడా ఆయన నీచ స్థితిలో ఉంటాడు ఆయన. సో నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఒక ఉచ్చగ్రహంతో కలిసి ఉండడం వలన నీచభంగ రాజయోగం కుజుడికి ఏర్పడింది. అద్భుతం. తర్వాత అంతేకాకుండా ఈ కుజుడే మళ్ళీ ఇంకోసారి జనవరి 2026 ఎగ్జాల్టేషన్ ఉంటాడండి ఆయన. అంటే మకర రాశిలో ఉంటాడు ఆయన, ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. అంటే ఉచ్చస్థితిలో 2 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండడం, గురుడు ఉచ్చలో ఉండడం, కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం గొప్ప అదృష్టం అండి. సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా రాహు కూడా ఆల్మోస్ట్ 6th డిసెంబర్ నుంచి ఉంటాడు అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నవంబర్ వరకు కూడా రాహు మీకు కుంభరాశిలోను, కేతువు కూడా సింహరాశిలో ఉంటాడు. అంటే 5th డిసెంబర్ని మాత్రము మారుతారు వాళ్ళు. అంటే సింహరాశిలోంచి కర్కాటక రాశిలోకి కేతువు మారడము, కుంభరాశిలోంచి అలాగే మకర రాశిలోకి రాహు మారడం జరుగుతుంది ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్లో. సరే, అది పక్క పెడితే శని కుజుల కాంబినేషన్ మళ్ళీ కుజుడు 3వసారి వస్తున్నాడు. కుజుడు 3rd ఏప్రిల్ అండి నుండి అలాగే 10th మే 40 days వరకు కుజుడు ఎక్కడ ఉంటాడు, శనితో కలిసి ఉంటున్నాడు. శనీశ్వరుడు ఎక్కడున్నాడు, మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో శని కుజులు కాంబినేషన్ కలయిక అనేది తెలుసుకోవాలండి మనం. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రహ యుద్ధం జరుగుతుంటుంది ఇక్కడ. ఎప్పుడూ కూడా శని కుజులు కలిసి ఉండడం చాలా తప్పు. అంటే డిగ్రీస్లో కుజుడు ముందుంటే గ్రహ యుద్ధంలో కుజుడు గెలుస్తూ ఉంటాడు. సరే, అది పక్కన చెప్తాం, మొత్తం చెప్పుకుందాము. గ్రహాల యొక్క ప్రభావము ఈ విధంగా ఉందండి. సో ఈ విధంగా మనకి మెయిన్ గ్రహాలు శనీశ్వరుడు, రాహువు, కేతువు, గురుడు, ఈ మెయిన్ కాంబినేషన్స్ ఈ సంవత్సరం మొత్తం రూల్ చేస్తూ ఉంటారు, ప్లస్ కుజుడు. సో ఈ విధంగా మనం చెప్పుకుందాము. వృశ్చిక రాశి వారికి ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు 2026 బాగానే ఉంటుందండి. ఎందుకంటే జూన్ నుంచి కూడా మీ రాశిని గురుడు చూస్తున్నాడు. ద్వితీయాధిపతి పంచమాధిపతి అయినటువంటి గురుడు ఈ రాశిని చూడడం వల్ల తెలివితేటలుగా, డైనమిక్గా, ఎప్పుడు స్పీడ్గా, యాక్టివ్గా చాలా చాలా బాగుంటారు. మీరు అసలే చాలా తెలివైన వారు. మీ రహస్యాలు ఎవరికి బట్టబయలు చేయరు, సీక్రసీ ఉంటుంది. అది చాలా అదృష్టం. పైగా మీరు ఉన్న ఊరు నుంచి దూరం వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి. కొద్ది సందర్భాల్లో మాత్రమే డబ్బులు రావడానికి లేట్ అవుతుంటుంది మీకు. లేదా కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మనస్పర్ధలు రావడానికి చిన్న చిన్న అవకాశాలు ఉంటాయి. ఎవరికి ఉండవండి, పెద్ద ప్రాబ్లం ఉండవు, పక్కా పెడతాం. ముఖ్యంగా కుజుడు 3వ భావంలో విక్రమస్థానంలో ఉన్నాడండి. అంటే జనవరి 16 నుంచి 23 ఫిబ్రవరి వరకు కూడా 3వ భావంలో కుజుడు ఉండడం మీకు చాలా అదృష్టం. అంటే విక్రమస్థానంలో ఉన్నాడంటే ధైర్యం ఎక్కువ. మీ తమ్ముళ్ళని, తోబుట్టువులని, తమ్ముళ్ళు చెల్లెళ్ళని చాలా బ్రహ్మాండంగా చూసుకుంటారు. ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. అలాగే వాహన యోగం కలుగుతుంది మీకు. తీర్థయాత్రలు చేస్తారు. 3వ భావంలో కుజుడు ఉంటే తీర్థయాత్రలు చేస్తారు వాళ్ళు అని చెప్తాను. 3వ భావం తీర్థయాత్రలు కూడా చెప్తాం. పైగా మీకు కుజుడు ప్రభావం వల్ల కూడా స్పోర్ట్స్ రంగంలో క్రికెట్ కానీ, చెస్ కానీ ఉంటాయి కదా, గేమ్స్ ఉంటాయి కదా, వాటిలోకి డబ్బు సంపాదించుకుంటారు మీరు. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. ఏ పని కూడా మీరు మధ్యలో వదిలిపెట్టకుండా ఉంటారు. అంటే కాన్సన్ట్రేషన్గా పని పూర్తి అయ్యేంత వరకు మీరు ఖచ్చితంగా చేస్తారు. మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి ధైర్యాన్ని నూరిపోస్తుంటారు. శుభవార్తలు వినడానికి ఎక్కువ అవకాశాలు జనవరి ఫిబ్రవరి నెలలో బ్రహ్మాండంగా ఉన్నాయి. సో మీ రాహు ప్రభావం ఏంటంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి.
తర్వాత ఇంకా చెప్పాలంటే బంగారు ఆభరణాలు కూడా కొనుక్కుంటారు. మ్యూజిక్ వాయించే వాళ్ళు కూడా, అంటే డైరెక్టర్స్ అంటాం కదా, మ్యూజిక్లో ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది. ముఖ్యంగా 4th భావంలో రాహు వలన చదువులో ఆటంకాలు, తల్లిగారికి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, అంతేకాకుండా భూములు కానీ వాహనాలు కానీ కొనుక్కునే వాళ్ళకి ఇబ్బంది కలగడానికి చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం ఉన్నాయి. శని కుజులు పంచమ స్థానంలో ఉండడం తప్పు. అంటే కుజుడు 2, 4 అంటే 2 ఏప్రిల్ నుంచి 10th మే వరకు కూడా కుజుడు శనితో కలుస్తున్నాడు. శని వక్రగతిలో ఉన్నాడు. అంటే జూలై నుంచి 27th జూలై నుంచి వక్రగతిలో ఆల్మోస్ట్ చాలా చాలా రోజులు ఉంటాడు ఆయన. వక్రగతిలో శనీశ్వరుడు ఉన్నాడు. సో ఉండడం వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. శని కుజులు బలమైన వాళ్ళు పంచమ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే చిన్న చిన్న ఆపరేషన్స్ జరుగుతాయి. ఎవరికి? మీకు కానీ, పిల్లలు పట్టకుండా ఆపరేషన్స్ కానీ, లేకపోతే సంతానం కలగడానికి అంటే అది చెప్పకూడదు కానీ, బట్ ఆపరేషన్స్ చేసి తీస్తారు. డాక్టర్ సలహాల మేరకు మీకు సంతానము సిజరీన్ ఆపరేషన్ ఉంటుంది. సంతానం పుట్టే వాళ్ళకి సిజరీన్ ఆపరేషన్ చేసి సంతానాన్ని తీస్తారు. బ్లడ్ కూడా కనిపిస్తుంది అప్పుడు మీకంటే జనగా ఆ బ్లడ్ కూడా ఆ టైంలో మీకు ఉంటుంది. సరే, శని కుజుల వల్ల నీటి వలన ప్రమాదం కూడా మీకు పొంచి ఉన్నది, జాగ్రత్తగా ఉండండి. ఏప్రిల్ మే నెలలో మాత్రమే. శని కూడా పంచమ స్థానంలో అంత మంచిది కాదండి. సంతానాన్ని ఆలస్యం చేసేస్తూ ఉంటాడు ఆయన. పైగా ఇప్పుడు సిజరీన్ ఆపరేషన్ చేసి తీస్తారు. పైగా సప్తమ స్థానాన్ని కూడా కుజుడు శని దృష్టి ఉండడం వలన అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవండి. భార్యాభర్తలు కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. సకాలంలో మ్యారేజ్ జరగడానికి ఆగిపోతూ ఉంటాయి. మ్యారేజ్ దగ్గరకు వచ్చే సంబంధాలు ఆగిపోతూ ఉంటాయి. కావు, కొంతమందికి మాత్రమే. మీ జాతక రీత్యా బాగుండొచ్చు. ఏదేమైనా వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో గురుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. అంటే జూన్ 2వ తారీఖు నుంచి 30 అక్టోబర్ వరకు కూడా అదే ఉచ్చ స్థితిలో ఉంటాడు. పరమోచ్చలో అక్కడికి వెళ్తాడు. కుజుడితో కూడా ఉన్నాడు. నీచభంగ రాజయోగం, కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. అంటే సెప్టెంబర్ 18ని కుజుడితో కలిసి ఉంటాడు, నవంబర్ 13 వరకు. సో ఈ కాంబినేషన్ వలన, అంటే భాగ్యస్థానంలో కుజ గురుల వలన డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి చాలా చాలా బాగుంటుంది. తీర్థయాత్రలు బాగా చేసి తీరుతారు. పుణ్య నదుల స్నానాలు, గంగా స్నానాలు, గురువుగారితో పాటు తీర్థయాత్రలు, యమున అనేది పుష్కర స్నానాలు మీరు చేస్తారండి. అది ఖచ్చితంగా ఉంటుంది, చూసుకోండి కావాలంటే. ఎందుకంటే గురుడు జలతత్వ రాశిలో లేడండి. గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, తీసుకెళ్తాడు మిమ్మల్ని, స్నానాలు చేయించి తీరుతాడు మీ చేత. సో అదో పక్కకు పెడదాము. తీర్థయాత్రలు చేస్తారు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చా మీరు విదేశాలు వెళ్తారు. అలాగే ఫుడ్ బిజినెస్లు, అలాగే గోల్డ్ వ్యాపారాలు, అలాగే సిల్వర్ వ్యాపారాలు, అంతేకాకుండా స్టేషనరీ బిజినెస్లు, అలాగే మీకు ఏ బిజినెస్ చేసినా, ఫుడ్ బిజినెస్లు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో బాగా ఉత్తీర్ణత సక్సెస్ అవుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలలు మాత్రం బాగా డబ్బు సంపాదించుకుంటారండి. అంటే జూన్ నెల నుంచి వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఒక పాయింట్ మర్చిపోయాను నేను. అంటే వేదశాస్త్ర కోవిదులకి, అంటే వేదశాస్త్రాలు అంటే పండితులు వాళ్ళకి, ఆగమ శాస్త్రాలు ఉంటారు సరే వాళ్ళకి, శాస్త్ర విజ్ఞానం డెవలప్ చేయడము, అంటే వేదశాస్త్ర విద్య అభ్యున్నతి చేయడము చాలా చాలా ఉంటుంది. గురుడు భాగ్యంలో ఉన్నాడు కదండి, విపరీతం చాలా యోగాన్ని ఇస్తాడు ఆయన. చాలా అద్భుతమైన యోగం. దశమంలో కూడా గురుడు వస్తున్నాడు, అక్టోబర్ నెలలో వస్తాడండి ఆయన. దశమంలో కేతువు. సో గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లోనూ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లోనూ మీరు ఉంటారు. అలాగే కుజగురులు కాంబినేషన్ ఇందాక చెప్పడం ఏంటంటే, కుజగురులు కాంబినేషన్లో మంచి ఉత్సాహంగా మీరు ఉంటారు, ఉరకలు వేస్తూ ఉంటారు అనమాట. అలాగే దూసుకుపోయే తత్వం మీకు ఉంటుంది. లక్ష్య సాధనతో మీరు ఉంటారు, లక్ష్యాన్ని ఛేదిస్తూ ఉంటారు. పోటీ పరీక్షలు మీరు గెలుస్తారు. అంటే గురు కుజుల వలన న్యాయశాస్త్ర కోవిదులకి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, బ్యాంక్ ఏజెంట్స్కి, అలాగే శాస్త్రజ్ఞులకి, బ్యాంకింగ్ రంగంలో అంటే మీకు తెలుసు, బ్యాంకింగ్ రంగం అంటే ఫైనాన్స్ సంబంధించి వాళ్ళకి, సిఏ ఐసీడబ్ల్యూ ఉన్న వాళ్ళకి, చార్టెడ్ అకౌంటెన్సీ వాళ్ళు అంటారు సార్, వాళ్ళకి అందరికీ కూడా గురు ప్రభావం చాలా బాగుండాలి. అది కుజుడు కూడా బాగున్నాడు కాబట్టి వాహనాలు, ఆ ఫీల్డ్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ వాళ్ళకి చాలా అద్భుతం. సో ఈ విధంగా చాలా బాగుంది. దశమస్థానానికి కుజుడు బాగున్నాడు. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఏమాత్రం ఇబ్బంది పడే అవసరం లేకుండా చాలా చాలా బాగుంది. గురుబలం బాగుంది. సో వీళ్ళకి గురుడే మీకు రక్షగా ఉన్నాడంటే, కుజుడు గురుడు మీకు రక్షగా ఉండి కాపాడుతున్నారు. కాబట్టి మీరు బాగా పూజించవలసిన దేవుడు దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి గురు సంబంధించిన ప్రభావం కాబట్టి ఆయన్ని శివుడు, సాక్షాత్ శివుడే ఆయన. అలాగే మీకు దత్తాత్రేయ స్వామి వారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాళ్ళిద్దరిని పూజించడం వలన ఈ సంవత్సరం మొత్తం గురు ప్రభావం మీ మీద చాలా నిండుగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ గురు కుజులు దశమస్థానంలో ఉండడము, అంతేకాకుండా కొంతమందికి గురు కుజులు చెడు యోగాన్ని ఇస్తుంటారు. అంటే బాగా ధనం ఖర్చు పెట్టేట్టుగా చేసేస్తుంటారు. కోర్టు వ్యవహారాలను, బ్యాంక్ డిపాజిట్ వ్యవహారాలను,
పెట్టుబడి పెట్టిగా మూలధనం విషయంలోనూ నష్టాలు రావడానికి అవకాశం ఉంది. కొంతమందికి మాత్రమే. కొంతమందికి పదవులు పోవడము, ఎందుకంటే కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ గురు కుజులు సాక్షాత్ మీకు రాశికి మంచివారే కాబట్టి మంచి మేలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. పైగా అష్టమ స్థానం ప్రభావం కూడా మీకు ఏంటంటే కుజుడు చూస్తాడు కాబట్టి సడన్ గెయిన్స్ కూడా మీకు అవకాశాలు బాగా ఉన్నాయి. తీర్థయాత్రలు చేయడం కుజుడు ప్రభావం వలన మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, గురుడు కూడా మీకు బాగుండడం వలన మీకు అన్నయ్యలు ఉంటారు సరే వాళ్ళ బాగుండడము, యోగానికి రావడానికి అవకాశం ఉంది. అంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లోనూ చేస్తున్న ఉద్యోగాల్లోనూ చక్కగా మీరు డెవలప్మెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్న వారికి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వారికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆడవాళ్ళకి కూడా చెప్పేది అయితేనండి. కానీ 11వ భావాన్ని శని కుజులు చూస్తున్నారు కాబట్టి కొంచెం శని కుజులు చూడడం వల్ల మీ అన్నయ్య గారికి కానీ అక్కయ్య గారికి కానీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మీరు అనుకున్న లాభాలు కొన్ని సందర్భాల్లో తక్కువ ముఖం పడతాయి. అందుకని సినిమా డైరెక్టర్స్కి, అలాగే ఫైనాన్షియర్స్కి, సినిమా ఫైనాన్షియర్స్కి, అలాగే యాక్టర్స్కి కూడా వాళ్ళకి భాగ్యస్థానం బాగుంది కాబట్టి వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ బ్రహ్మాండం చాలా బాగా వస్తుంది. సాహిత్య రంగంలోనూ సినిమా రంగంలో ఉన్న వారికి, నృత్య కళాకారులకి వాళ్ళకి సంవత్సరం మొత్తం కూడా చాలా గురుబలం వల్ల ధనప్రాప్తి, అలాగే ఫారిన్లో ప్రోగ్రెస్ ఇచ్చే అదృష్టం దక్కపోతుంది జూన్ తర్వాత నుంచి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి నేను మాట్లాడుతానండి. ఆదినారాయణరావు శర్మ. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సందర్శించండి. అదే ఫోన్ చేయండి, లేదా వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టినా కూడా నేను చూస్తాను, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. ఈ మధ్యకాలంలో నేను ఆస్ట్రేలియా ప్రయాణం చేయడము, ఆస్ట్రేలియా టూర్ ఉండడం వల్ల నేను 4 నెలల పాటు నా ఫోన్ అందుబాటులో లేదు. కానీ అయినప్పటికీ కూడా నేను ఆస్ట్రేలియాలోను, అమెరికాలోను, మన ఇండియాలో కూడా జాతకాలు చాలామంది చెప్పాను. సరే, అది పక్క పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, మీ జాతకాల ప్రకారం ఎలా ఉండబోతున్నారు, అంటే ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళకి కానీ, లేదా సంతానం లేని వాళ్ళకి కానీ, లేకపోతే చాలా విధాలుగా వివాహం కాని వాళ్ళకి కానీ, ఇవన్నీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేయండి. నేను తప్ప ఎవరు జాతకాలు చెప్పరు. ఎందుకంటే డెప్త్గా చేయడము, మీతో మాట్లాడడం కూడా నేనే చేస్తుంటాను, వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఆది ఆస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. ఆ నమ్మకాన్నే క్రియేట్ చేస్తూ ఉంటాను నేను. అందుకనే ఎవరిని పెట్టుకోలేదు, నేనే మీకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. సరే, అది పక్కకు పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా 12 రాసుల వాళ్ళు కూడా పూజించవలసిన దేవుడు శివుడు, అలాగే దక్షిణామూర్తిని పూజించడం వలన, ఎందుకంటే గురు ప్రభావం ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తిని పూజించడం వలన మీకు సర్వ శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా చదువు బాగా వస్తుంది, విద్యలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి సంవత్సరం మొత్తం కూడా. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు ఉచ్చస్థితిలోనే ఉంటున్నాడు, శని భగవాన్తో కలిసి ఉంటున్నాడు, శనీశ్వరుడితోటి, అలాగే కుజుడు నీచస్థితిలోనే ఉంటున్నాడు. 3 రకాలుగా ప్లే చేస్తాడు ఆయన రోల్. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఖచ్చితంగా పూజించాల్సిందే. వీలుంటే 6 పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకోవడమో, అయితే మన ఊళ్ళోనే ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటే ఆయనకు పూజ చేయడము చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన మర్చిపోకూడదండి. ఎందుకంటే శనీశ్వరుడి ప్రభావం ఉంటుంది కాబట్టి అన్ని రాశుల మీద వక్రగతిలో కూడా ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన, విష్ణు ఆరాధన, శ్రీహరిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా అమ్మవారు మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించడం వల్ల రాహు ప్రభావం కూడా తగ్గుతుందండి. లలితా సహస్రనామాలు, లలితాదేవి అంటాం సరే, ఆవిడని పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సో 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, మీరు అనుకున్న కోరికలు మంచివన్నీ మీకు ఈ సంవత్సరం మొత్తం అన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.